969 ఉద్యమకారులను సన్మానించడం ద్వారా నర్సయ్య గారు కానీ, సీనన్న కానీ, సైమనన్న గారు కానీ, తొలిమలి ఈ ఉద్యమకారుల యొక్క స్ఫూర్తి నిజంగా చాలా వెలకట్టలేనిది. ఈ రోజున వాళ్ళు చెప్తున్న విషయాలు తెలిస్తే, ఈరోజు జలగం వెంగళరావు గారు వచ్చినప్పుడు 2 ఉద్యమకారులు మరణించారు. ఇందాక సీనన్న చెప్పిండు, రామచంద్రరావు గారని, ఇంకొకరు ఎవరన్నా దస్తగిరి గారు, 2 ఇక్కడే మరణించారు. ఇక్కడే ఉద్యమం ప్రారంభమైంది. అందుకే 1969 ఉద్యమకారులను గుర్తించాలని, మొట్టమొదటిగా వారికి న్యాయం చేయాలని, తర్వాత జైలు కేసులు, బైండ్ ఓవర్ కేసులు, జైలు శిక్ష అనుభవించే వారిని గుర్తించాలని, తర్వాత 2001 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని గుర్తించాలని, ఆ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, 25,000 పెన్షన్ సౌకర్యం, వాళ్లకు 4 గదుల ఇండ్లు నిర్మించాలని, ఉచిత వైద్యాన్ని, ఉచిత ఆరోగ్యాన్ని ఆ ఉద్యమకారుల కుటుంబాలకు అందించాలని, రైలులో, బస్సుల్లో ఉద్యమకారులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సానుకూలంగా డిమాండ్ చేస్తున్నాం. జై ఉద్యమకారుల ఐక్యత! ఉద్యమకారుల ఐక్యత!